అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రేమతో వందనాలు. ఈరోజు నా వాక్య సందేశం క్రిస్మస్ గురించి చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ అంటే మనకి నవంబర్లోనే స్టార్ట్ అయింది హడావుడి. కాబట్టి ఇది మరి మనం డిసెంబర్ నెలలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ బాగా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా క్రిస్మస్ బాగా సెలబ్రేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలాగూ ఆ పండుగని మనం చెయ్యం, కానీ దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నా. 45 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను. పిల్లలు కూడా చాలా సంతోషం. క్రిస్మస్ మెసేజ్ అంటే చాలా ఇష్టం. క్రిస్మస్ అంటే చాలా లైట్స్తో అలంకరణ చేసి క్రిస్మస్ ట్రీలని, గిఫ్ట్లని, గ్రీటింగ్స్ అని, హ్యాపీ క్రిస్మస్ అని చాలా రకరకాలుగా చెప్తూ ఉంటుంటారు. మొదటిగా ఫస్ట్ ఇది రోమాలో అంటే రోమీయులు సూర్యుడిని జయించబడినటువంటి సూర్యుడు అంట, జయించబడిన సూర్యుడిని ఆరాధించేటటువంటి ఒక పండగ ఉండేది. రోమీయులకి కొన్ని పండగలు జరుపుకునేవాళ్ళు. అందుట్లో జయించబడిన సూర్యుని యొక్క పుట్టినరోజు పండగ ఫస్ట్ ఇది అన్నమాట. ఇది అక్కడి నుంచి వచ్చింది క్రిస్మస్. ఇది అంటే దీనికి వాళ్ళు ఏమంటారంటే నటాలిస్ సోలిస్ ఇన్విక్టి అంటారు, తెలుగులో జయించబడిన సూర్యుని పుట్టినరోజు. సో ఇది తర్వాత ఏం జరిగిందంటే పోప్ జూలియస్ I, పోపులు ఉంటారు కదా, వాళ్ళు ఆర్సిఎం చర్చి వాళ్ళకి సంబంధించిన బిషప్, వాళ్ళ మీద హెడ్ పోప్ జూలియస్ I ఏం చేశాడంటే క్రీస్తు శకం 350లో ఏం చేశాడంటే డిసెంబర్ 25వ తారీఖున, అంటే శీతాకాలం, వింటర్ సీజన్ అనమాట, ఈ టైంలో జరిపితే బాగుంటుందని ఆయన అధికారికంగా ప్రకటించేశాడు. ఎవరు? డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ జరుపుకోవాలని ప్రకటించింది ఎవరు? దేవుడు కాదు. ఎవరో ప్రకటించారు? పోప్ జూలియస్ I అనే అతను. సో మనుషులు కల్పించినటువంటి డేట్. యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడనేటటువంటిది సత్యం. ఆఖరికి మన బర్త్డే, తర్వాత మన యొక్క ఆధార్ కార్డు, ప్రతిదీ ఆయనతోనే ముడిపడి ఉన్నాయి, ఆయన పుట్టుకతోనే. కాబట్టి ఎవరైనా అంగీకరించాల్సిందే. నేను హిందూ అయినా సిక్కు అయినా ఎవరైనా సరే నేను అంగీకరించాలంటే కుదరదు. అలా ట్రై చేసి చూస్తే కుదరదని చెప్పారు అధికారులు. నేను ఆయన్ని యాక్సెప్ట్ చేయను, ఆయన్ని డేట్ ఆఫ్ బర్త్ని అంటే ఆయనకి దృష్టిలో పెట్టుకొని నేను ఉండనంటే వర్కౌట్ అవుతుందని చెప్పారు అధికారులు. అలా చాలా ప్రయత్నాలు చేశారు కూడా. ఆయన పుట్టాడు, మానవుడిగా పుట్టాడు అనేటటువంటిది వాస్తవం. ఆయన చనిపోయాడు, 3వ రోజున తిరిగి లేచాడు. సో పుట్టింది వాస్తవం, కానీ ఎగ్జాక్ట్గా ఇదే డేట్న డిసెంబర్ 25న పుట్టాడు అనేటటువంటిది మనుషులు కల్పించింది. అది బైబిల్లో లేదు. అది ఉంటే కనుక అది ఒక ఆచారం అయితే, అందుకే దేవుడు అది రాపించలేదు. చాలామంది మనం క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ కొంతమంది మాట్లాడుతుంటారు. చేయొచ్చు అని కొంతమంది మాట్లాడతారు. అది పక్కన పెడితే క్రిస్మస్ను ఉపయోగించుకొని సువార్త ప్రకటించడం మంచిది. నరేంద్ర మోడీ గారు సైతం అట్లాంటి చాలామంది వ్యక్తులు ఎవరైనా సరే యేసు ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళని సైతం కూడా ఈ టైంలో కూర్చోబెట్టి సువార్త గాస్పల్ షేర్ చేయొచ్చు. గొప్ప అవకాశం, ఆపర్చునిటీ అన్నమాట ఇది ఈ టైంలో. కాబట్టి ఇవి మనకి క్రిస్మస్ అనేటటువంటిది ఇది అనమాట. అయితే డిసెంబర్ 24th మనకి క్రిస్మస్ ఈవ్ అని ఒక 3 రోజులు జరుపుతారు. 25th నెక్స్ట్ డే బాక్సింగ్ డే. అయితే ఏంటిది? ఈ క్రిస్మస్ ట్రీ అనే పెడతారు కదా, ట్రీని అలంకరిస్తారు కదా, క్రిస్మస్ ట్రీ అనేటటువంటిది పెడుతుంటారు. దానికి రంగులు, రకరకాలైనటువంటి స్టార్స్ ఇవన్నీ పెడుతుంటారు. ఏంటనేది చూస్తే ఈ మంచి కొన్ని బాల్స్ కానీ, లైట్లు కానీ, నక్షత్రాలతో అలంకరిస్తుంటారు. ఏంటి దీనికి ఎందుకు పెడతారు అంటే, అందరూ పెడుతున్నారు కాబట్టి నేను పెడుతున్నారని చెప్తారు. అసలు ఎందుకు పెడుతున్నారు అంటే, వాళ్ళు ఎందుకోసం స్టార్ట్ చేశారంటే దీని కొత్త జీవితానికంట, ఒక నూతన జీవితానికి, తర్వాత నిత్యత్వానికి సూచన అంట. క్రిస్మస్ ట్రీ అనేది ఎందుకు పెడతారు అని అడిగితే, ఏమో నాకు తెలియదు, మా డాడీ మమ్మీ పెట్టారు, మేము కూడా ఆ పక్కన వాళ్ళు ఎదురుగోళ్ళు పెట్టారు కాబట్టి మేము కూడా పెట్టామని కాకుండా ఎందుకు పెడతారంటే కొత్త జీవితానికి, నిత్యత్వానికి సూచన అనే ఒక సింబల్గా పెట్టారు దాన్ని. అవునా?
కానీ కొత్త జీవితాన్ని ఇచ్చేది ఎవరు? నూతన జీవితాన్ని ఇచ్చేది ఎవరు? నూతన జీవితాన్ని ఇచ్చేది ఎవరు మనకి? యేసు ప్రభు. యేసు ప్రభు మనకి నూతన జీవితాన్ని ఇస్తాడు. క్రిస్మస్ ట్రీ ఇస్తుందా? క్రిస్మస్ ట్రీ మనకి కొత్త జీవితాన్ని ఇస్తుందా? మనకి చెట్టు ఇవ్వదు. చెట్టు ఇచ్చేది అనేది అబద్ధం, ఎవరని చెప్తే నమ్మకూడదు మీరు. మనకు కొత్త జీవితాన్ని ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిత్యత్వం. మనకు ఆ ఇంటి ఎదురుగా పెట్టుకున్నది కావచ్చు, లేకపోతే చర్చ్ ఎదురుగా పెట్టేటటువంటి డెకరేషన్ చేసేటటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో క్రిస్మస్ చెట్టు, అది మనకి నిత్యత్వాన్ని ఇస్తుందా? చచ్చిపోయిన తర్వాత మనకు పరలోకాన్ని ఇస్తుందా? పిల్లలు చెప్పాలి. ఇస్తుందండి? ఇవ్వదు. నిత్యత్వాన్ని ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు మాత్రమే. ఓకేనా? ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మంచి డెకరేషన్ చేస్తుంటారు, అలంకరణ చేస్తుంటారు, మంచిగా సున్నం మంచి కొట్టేసి ఇల్లు. అప్పుడు మా ఊర్లో నా చిన్నప్పటి నుంచి మాకు క్రిస్మస్ సెలబ్రేషన్ బాగా చేసేవాళ్ళు. కానీ నాకు క్రిస్మస్ మీనింగ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను బైబుల్ చదవను. అందరితో పాటు వెళ్ళాడు కూర్చున్నాడు. నాకు ఎందుకు ఇప్పుడు చదువుతున్నా, అప్పుడు మనకు తెలియదు కదా. ఆ క్రిస్మస్ అంటేనే ఫస్ట్ మా ఇంట్లో జరిగేటటువంటిది ఏంటంటే పాలు పొంగలిస్తారు. చక్కగా పాలు పొంగిలిచ్చి చక్కగా మంచిగా పరవన్నం పాయసాన్ని వండుతారు. అది బెల్లం వేసి అక్కడతో స్టార్ట్ అయ్యిద్ది. తర్వాత చికెన్, కొత్త బట్టలు వేసుకోవాలా అందరికీ. నా షర్ట్ ఏంటి, నా ప్యాంట్ ఏంటి చూసారా, కొత్త బట్టలు. ఇదే నాకు తెలిసిన క్రిస్మస్. సాయంత్రం పూటాల డ్యాన్స్ ఉంటుంది, సినిమా పాటలకు కూడా డ్యాన్స్ వేస్తారు మా చర్చి దగ్గర, మా ఊర్లో లచ్చనగూడలో. అది ఎందుకో తెలియదు నాకు కూడా, డ్యాన్స్ వేసేవాళ్ళు. కొద్దిసేపు బిషప్ అక్కడ ఉన్నటువంటి డయాసిస్ ఫాదర్ అంటారు ఆయన వచ్చేసి ఆయన పాపం ఒక అర్ధగంట చేరేస్తే ఆయన సినిమా పాటలు చూసేసి వెళ్ళిపోయేవాడు. ఎందుకో నాకు తెలియదు, మీనింగ్ తెలియదు. అప్పుడు అలా చేసేవాళ్ళు. అదే నాకు తెలిసిన క్రిస్మస్. తర్వాత ఇంకా ఏంటంటే బహుమతులు, గిఫ్ట్లు ఇస్తుంటారంట. తెలుసా? క్రిస్మస్కి మన స్కూల్లో కూడా పిల్లలు మీకు కూడా మేబీ ఇవ్వచ్చు, గిఫ్ట్లు ఇస్తారు. బహుమతులు కొన్ని ఇస్తుంటారు, గ్రీటింగ్స్. ఎందుకు ఇస్తారంటే అదొక సాంప్రదాయం ఉంది. ప్రేమ దయకి చిహ్నం అంటది. ఆ గిఫ్ట్లు ఇవ్వటానికి, ఎందుకురా నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తున్నావు అంటే వాడికి తెలియదు, మా మమ్మీ కొని ఇచ్చింది అందరు ఇస్తున్నారుగా అంటారు. కానీ దానికి ప్రేమకి దయకి చిహ్నం అంట. అంటే గ్రీటింగ్లో ప్రేమ దయ ఉంటుందా? ప్రేమకు చిహ్నం ఎవరు? యేసు ప్రభు. అలాంటి స్వార్థం లేనటువంటి ప్రేమ. అవునా? తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఎందుకంటే నిన్ను పెంచి పెద్ద చేస్తే, తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వు నన్ను చూడాలి. చూడకపోతే కోర్టులో కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు బిడ్డల మీద. చూడాల్సిన బాధ్యత బిడ్డలకు ఉంది. చూడకపోతే కూడా కేసు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను పోషించట్లేదు కాబట్టి నా ఆస్తిని అనాథ శరణాలయానికి ఇస్తాను, ఇన్ని కోట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఢిల్లీలో చూసినాం. స్వార్థం లేని ప్రేమ యేసు ప్రభు. ఆయన మన నుంచి ఏమీ కోరుకునేటువంటి ప్రేమ మన నుంచి, కానీ ఆయన చాలా ఇచ్చాడు. కాబట్టి ప్రేమకు చిహ్నం మీకు మీ ఫ్రెండ్స్ ఇచ్చేటటువంటి కార్డులు కాదు, గ్రీటింగ్స్ కాదు, ఏదో గిఫ్ట్లు కాదు. క్రిస్మస్ గిఫ్ట్లు పంచుకుంటారు కదా, అది కాదు. ప్రేమకు సింబల్ యేసు ప్రభు. నెక్స్ట్ దయ. ఆయన దయ చాలా. కుష్ఠరోగులు, అబాధ్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు ఆయన. కుష్ఠరోగుల్ని ఊరికి దూరంగా ఉంచుతారు, ఎందుకంటే అంటుకుంటే అది మంచిది కదని. వాళ్ళ నుంచి అంత చాలా బాగోదు, చర్మం మొత్తం కూడా స్మెల్ వస్తుంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది అనమాట. అలాంటి వాళ్ళని ఊరికి బయట ఉంచుతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే వాళ్ళు చాలా, మన జీసస్ సినిమా వేస్తుంటే వాళ్ళు వణికిపోతుంటారు. ప్రభు మమ్మల్ని పట్టుకోవద్దు ప్రభు, మేము కుష్ఠరోగులను ఎట్ట వణుకుతుంటారు, మన సినిమాలో చూస్తూ ఉంటుంటాం. కానీ ఆయన వెళ్ళి ప్రేమతో వాళ్ళని పట్టుకోవటం చూసినమాట. దయ, ప్రేమ దయకి చిహ్నం ఆయనే. మన ఫ్రెండ్స్ ఇచ్చే గ్రీటింగ్స్ కాదు. యేసు ప్రభువే ప్రేమకు దయకు చిహ్నం. తర్వాత క్రిస్మస్ తాతయ్య. కొంచెం చదువు రాని వాళ్ళు అయితే కిస్మిస్ పండుగ వాళ్ళు. కిస్మిస్ ఏంటంట? డ్రై గ్రేప్స్ని కిస్మిస్ అంటాం కదా మనం. ద్రాక్షని ఎండబెడితే కిస్మిస్ అంటాం, అవును కదా. మా ఊర్లో కూడా కిస్మిస్ పండుగ వచ్చిందనేవాడు. కరెక్ట్ ఏంటి? క్రిస్మస్. ఈ క్రైస్ట్ అటు నుంచి, ఆ గ్రీకు పదం నుంచి క్రీస్తు. మస్ అంటే మాట్లాడొద్దు. వర్షిప్ అంటే ఆరాధించటం. కానీ ఇక్కడ క్రిస్మస్ తాతయ్య అంటాం. నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో కూడా చూసా, ఒక రెడ్ డ్రెస్ వేసి క్రిస్మస్ తాతయ్య అంటే ఏంటంటే శాంతా క్లాజ్ అంట. ఆయన గిఫ్ట్లు ఇస్తారంట. చెన్నై షాపింగ్ మాల్ రాత్రి మేము ఊకినే
అనుషతో కలిసి మేము ఊగిన అటు వెళ్ళొద్దాము, ఏంటి పరిస్థితి అంటే, రంగురంగులుగా ఉంది చెన్నై షాపింగ్ మాల్, ఆహ్వానిస్తుంది రండి మీకోసం. ఆ డెకరేషన్ చేసి అక్కడ పెట్టుంచారు మొత్తం శాంతా క్లాస్ బొమ్మలతో. ఎందుకు? మీకు మేము నష్టపోయినా సరే మీకు మంచిగా, మీరు క్రిస్మస్ సందర్భం మంచిగా ఉండాలని అట్ట పెడతారు ఆకర్షణ. కానీ వెళ్తే అట్ట ఏముండదు. అకౌంట్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డు అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోతాయి, డబ్బులు ఖాళీ అవుతాయి. శాంతా క్లాస్ ఈయన ఎవరు? పిల్లలకి గిఫ్ట్ ఇస్తారంట. గిఫ్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా చెప్తుంటారు ఈయన వచ్చి. అవునా? మా స్కూల్లో కూడా ఒక పిల్లవాడి 9th క్లాస్ పిల్లవాడితో ఎస్ఎఫ్ఎస్లో నేను చెప్పేటప్పుడు ఆ గేమ్ ఇచ్చాడు. ఆ తర్వాత అడిగా, నీకు తెలుసారా దీని గురించి అని అడిగా నేను. నాకేం తెలియదు, ఫాదర్ గారు ఏమంటే వేసానా అండి ఆయన, ఎందుకంటే అక్కడ ఫాదర్ గారే ప్రిన్సిపల్. సో శాంతా క్లాస్ తర్వాత క్రిస్మస్ క్యారల్స్ అనమాట. ఈ క్యారల్స్ మనం పండగకు ముందు రోజు నుంచే స్టార్ట్ అవుతుంటుంది. అర్ధరాత్రి అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటుంటారు. నిద్ర డిస్టర్బెన్స్ అయింది. మొన్న మా ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళు అట్లా వెళ్తారు వాళ్ళు ఆ చర్చికి. పాప వాళ్ళు నిద్రతో ఇట్లా లేచి వస్తున్నారు ఆ ఇంట్లో నుంచి వాళ్ళకి కొడితే. వాళ్ళు క్యారల్స్గా రకరకాల శాంతా క్లాస్ తిప్పుతుంటారు. ఏంటి అంటే ఈ శాంతా క్లాస్ ఏంటి అంటే పాత్రకు ప్రధాన ఆధారం సెయింట్ నికోలస్ అనేటటువంటి ఒక బిషప్. క్రీస్తు దాదాపు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో టర్కీలో జన్మించాడంట. ఎవరు ఆయన పేరు ఏంటి? సెయింట్ నికోలస్. ఈయన ప్లీజ్ మాట్లాడు. ఈయన పేదవారికి పిల్లలకి ఏం చేసేవాళ్ళు? గిఫ్ట్లు ఇచ్చేవాడంట. వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇచ్చేసేవాడంట. సో ఈయన బహుమతులు ఇస్తుండ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ క్రిస్మస్ తాతయ్య రావటం జరిగింది. పాత్ర కల్పితం అనమాట, ఇది నిజం కాదు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూసినప్పుడు ఇలాంటివి చూసి మా ఇంట్లో కూడా వస్తాడా అని అంటే రాడు. అది మనుషులు క్రియేట్ చేసింది. అవునా? అర్థమైందా? మీకు శాశ్వతంగా మంచిగా ఇచ్చేటటువంటి ఒక మంచి, మీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడూ ఉండిపోద్ది. అవునా? మనం బ్రతికినంత కాలం ఉంటుంది, తర్వాత ఉండదు. ఓకేనా? ఈ జ్ఞానం అనేటటువంటి ఈ గిఫ్ట్, తెలివితేటలు, మంచి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? డాక్టర్ గారా? యేసు ప్రభు అనమాట. అవునా? ఆయన ఇచ్చే గిఫ్ట్లు అద్భుతంగా ఉంటాయి. క్రిస్మస్ తాత ఇచ్చేది ఏముండదు, ఏదో పెన్సిల్, రబ్బర్, ఏదో సంథింగ్ ఇట్లాంటివి ఎత్తుంటాడు. ఓకేనా? సో ఇది కలుపుతాం. ఇది ఏంటంట, మంచు జింకల మీద వచ్చి స్లెడ్జ్ బండి మీద, అంటే మంచుల్లో స్లెడ్జ్ బండి మీద తిరుగుతుంటా కుక్కలు లాగేటటువంటి దాంట్లో నుంచి వచ్చి ఇళ్లల్లోకి వచ్చి పొగ గొట్టాలు ఉంటాయి కదా, అంటే పొగ ఇంట్లోకి రాకోకుండా గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాల సందు లోపల నుంచి వచ్చి బహుమతులు ఇస్తాడనేటటువంటిది ఒక క్రియేషన్, ఒక అపోహ. కానీ అదంతా అబద్ధం. అవునా? ఎప్పుడైనా మీకు అట్లా ఇచ్చాడా? ఏమీ లేదు. ఇదంతా ఒకటి అబద్ధం. క్రిస్మస్ ట్రీ కూడా ఏమీ లేదు. జర్మనీ దేశంలో స్టార్ట్ అయింది క్రిస్మస్ ట్రీ అనేటటువంటిది. జర్మనీ దేశంలో స్టార్ట్ అయింది. సతత హరిత వృక్షాలంట, ఎవర్ గ్రీన్ ట్రీస్, అంటే ఎప్పుడు పచ్చగా ఉంటాయి. వాస్తవానికి శీతాకాలంలో ఆకులు రాలిపోతాయి. అవునా? కానీ ఇవి శీతాకాలంలో రాలిపోకుండా కూడా పచ్చగా ఉండేటటువంటి ఈ సతత హరిత వృక్షాల వీటిని బేస్ చేసుకుని ఫస్ట్ క్రిస్మస్ ట్రీ వచ్చింది. మన ఇంటి ఎదురుకు పెట్టేటటువంటి ఇళ్ల కాడ కానీ చర్చి కాలు పెడతారు. ఏంటిది అంటే మరణంపై విజయం అంట. ఈ క్రిస్మస్ ట్రీకి అర్థం ఏంటంట? మరణంపై విజయం. ఎందుకు? శీతాకాలంలో ఆకులు రాలిపోతాయి కదా, కానీ ఈ చెట్టుకున్న ప్రత్యేకత అంటే అసలు ఆకులు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. అంటే ఇవి మరణించకుండా ఉంటున్నాయి ఈ ఆకులు, కాబట్టి మరణంపై విజయం అని గుర్తుగా పెట్టారు. కానీ నీకు మరణంపై విజయం ఇచ్చేది ఎవరు? ఏ దేవుడు? యేసుక్రీస్తు దేవుడు. మరణంపై విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఆయన, క్రిస్మస్ ట్రీ కాదు. అర్థమైందా? ఎవరన్నా అట్టు చెబితే అది అబద్ధం. మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు మాత్రమే నీకు విజయాన్ని ఇవ్వగలుగుతాడు. అర్థమవుతుందా? మరి కొవ్వొత్తులు కూడా వెలిగిస్తుంటారు, చూసారా? కొవ్వొత్తులు, క్యాండిల్స్, అది ఏదో మనం చూడగానే భలేగా అంటాం. కానీ కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారంటే చీకటిగా ఉన్నటువంటిది కొవ్వొత్తులతో వెలిగించినప్పుడు చాలా వెలుగుగా ఉంటుంది కదా. యేసు ప్రభు వెలుగుకి సింబల్. యేసు ప్రభు నిజమైన వెలుగు. అవునా? అందరూ మరణంలో చాలా ఘోరమైనటువంటి నిత్య నరకానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ యొక్క మరణపు ముళ్ళును విరిచేసి
ఓకేనా? చీకటిలో బ్రతుకుతున్న వాళ్ళకి, చీకటిలో పాపంలో జీవిస్తున్న వాళ్ళకి వెలుగునిచ్చేటటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చినటువంటి మహా గొప్ప దేవుడు అనమాట యేసు ప్రభు. అందుకు ఒత్తులు వెలిగిస్తున్నారు అంతే తప్ప మీరేదో ఆనందంతో భలే భలే అనుకోవటం కాదు. ఆ సింబల్ ఏంటంటే అది. అయితే కొన్ని దేశాల్లో వేసవికాలం, ఇప్పుడు మన చలికాలం కదా, వేసవికాలం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొన్ని బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాల్లో అక్కడ వేసవికాలం, అక్కడ వాళ్ళు 25న జరుపుకుంటారు. అయితే ఇంత మట్టుకు ఒకటి. ఇక ఈ క్రిస్మస్ మనం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది ఏంటంటే ఈ సూర్యుడు పుట్టినరోజు అంటే ఎవరికి తెలియదు. మన కొంతమంది బ్రదర్స్ అంటారు సూర్యుడు పుట్టినరోజు నువ్వేందుకు చేస్తున్నావు, ఇది కాదు. ప్రపంచంలో నువ్వు అందరిని అడగండి, డిసెంబర్ 25 ఏంటంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అంటారు. అవునా? వాస్తవంగా ఆ రోజు పుట్టలేదు, కానీ మనం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆచారంగా కాకుండా అడ్వాంటేజ్గా తీసుకొని సువార్త ప్రకటించడానికి ఒక గొప్ప అవకాశం ఇది. నవంబర్ నుంచి మొదలుపెట్టేసి మంచిగా సువార్త ప్రకటించడానికి గొప్ప ఆపర్చునిటీ. వినని వాళ్ళు కూడా వింటారు. ఆ టైంలో వ్యతిరేకత తక్కువ ఉంటుంది కదా. సువార్త ప్రకటించడానికి మహా గొప్ప అవకాశం, దాన్ని అద్భుతంగా వినియోగించుకోవచ్చు దీన్ని. అందును బట్టి మనం అయితే ఏంటి ఇతనిలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే, మన పుట్టుక ఎవరికి చెప్పిరాలా. నువ్వు పుడతావని నేను పుడతానని మన తల్లిదండ్రులకు కూడా మనకు ముందుగా ఏం తెలియదు. ఓకేనా? మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా అసలు మనం మగబిడ్డ ఆడబిడ్డ ఏంటి అనేది కూడా ముందుగా మనకి ఎవరికి తెలియదు. ఆడపిల్ల కడుపులో ఉంటే ముందుగానే తెలిసి చంపేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అని. కానీ యేసు ప్రభు పుట్టుక అట్టకాదంట. యేసు ప్రభు పుట్టుక అట్టకాదు, ముందుగానే ప్రకటించబడింది. లోకరక్షకుడు ఈ లోకానికి వస్తాడని. ఆయన పుట్టడానికంటే ముందుగా 1000 సంవత్సరాలు ముందుగా చెప్పటం పడింది. అందుకని ఆది కాండం నుంచి మనం చూస్తే చాలా అద్భుతంగా ఆయన గురించి రాయబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకా గ్రంథం, మీకా 5:2, మీకా 5:2, మీకా 5:2. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేల్ని ఏలబోవాడు నీలో నుండే వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూసారండి? ఆయన పురాతన కాలం ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఎవరు? యేసు ప్రభు. చాలామందికి తెలుసు ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కదా. ఈయన ఇంత మట్టుకే కదా, ఈయన మీరు దేవుడు ఎలా అంటున్నారని మాట్లాడుతుంటే ఆయన గురించి ముందుగా లేఖనాలు మన మనుషులో మన ఎవరి గురించి ముందుగా ఉందా? మన తల్లిదండ్రులకే తెలియదు. కానీ యేసయ్య గురించి ముందుగానే ప్రవక్తలు రాయటం జరిగింది. బెస్ట్ ఎగ్జామ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే మీకా 5:2. యెషయా గ్రంథం 9:6 చూడండి. యెషయా గ్రంథము 9:6, యెషయా 9:6, యెషయా 9:6, యెషయా 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు. అర్థమైందండి? యేసు ప్రభు భూమి మీద పుట్టక మునిపే యెషయా ప్రవక్త ఇదిగో ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన పేర్లు ఇలా ఉంటాయి ఆయన అని ముందుగానే చెప్తున్నాడు. ఏంటంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అంట, వండర్. ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కదా. అవునా? వండర్ అంటుంటారు. రియల్ వండర్ ఆయనే, యేసు ప్రభువే. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం కూడా ఆశ్చర్యం. వండర్ గాడ్ యేసు ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బెస్ట్ కౌన్సిలర్. నీకు మంచి ఆలోచన ఆయనే ఇస్తాడు. తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి మంచి ఆలోచనలు ఎవరు, తల్లిదండ్రులు కూడా. ఒక్కోసారి నువ్వు ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చినావు అనుకోండి, తీసుకొచ్చిన తర్వాత అది ఒక కాస్ట్ కలిగిందో, సంథింగ్ బంగారం ఏదో ఒకటి ఉందనుకోండి, తీసుకొచ్చిన తర్వాత కొన్నిసార్లు వెళ్ళి ఇచ్చిరా అని అనరు, దగ్గర పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసు ప్రభు ఎప్పుడు మంచి ఆలోచనలు ఇస్తారన్నమాట. బెస్ట్ కౌన్సిలర్ అన్నమాట ఆయన. కౌన్సిలర్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంకే ఎలాంటి వాడు అంటున్నానా? బలవంతుడైనటువంటి దేవుడు అంట, ఆల్ మైటీ. చాలామంది ఏమంటారు తెలుసా? నిన్ను నువ్వే రక్షించుకోలేవు కానీ మనుషులు నువ్వు రక్షిస్తావా అని హేళన చేశారు. అర్థమవుతుందా? కానీ ఆయన చూసినప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనము అక్కడ ఘోరాతి ఘోరంగా నిత్య నరకంలో చనిపోవటానికి బదులుగా ఆయన అక్కడ చనిపోయాడు అనేటటువంటిది ఆ సిలువను చూసినప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాలా. ఆల్ మైటీ అంటే చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్ గాడ్ అనమాట ఆయన. అవునా? బలవంతుడా కాదా యేసు ప్రభు? ఎలా మీరు చెబుతున్నారు? మీరు మత్తయి సువార్త చదువుతుంటుంటే, మత్తయి, లూకా, మార్కు సువార్త చదువుతుంటే, ఓసారి శిష్యులతో సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైంది? బాగా ఒక పెద్ద పెనుగాళ్ళు వచ్చేస్తున్నాయి, సముద్రం ఎట్టెట్ట పొంగిపోతుంటుంది. ఆయన ఏమంటాడు? సముద్రం శిష్యులు వచ్చి, యేసు ప్రభువా, ఆయన చక్కగా ప్రశాంతంగా నిద్రపోతుండవు, ఇట్లా హ్యాపీగా ఇట్లా చక్కగా నిద్రపోతుండవు, మేము చచ్చిపోతుంటే నీకు నిద్ర ఎలా పడుతుందని లేపారు. అంటే ఆయన లేచి, అల్ప విశ్వాసులారా అని గద్దించి, ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఏం చేశాడు? సముద్రాన్ని, గాలిని ఏం చేశాడు? గద్దించాడు ఆయన. సముద్రాన్ని, గాలిని నువ్వు నేను గద్దించగలుగుతావా? ఎంత బలవంతుడైన దేవుడు ఆయన కదా. కాబట్టి ఆయన బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. అందుకే చూడండి, సమాధానం లేకోకుండా మన జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అంటే ఎవరికైనా సరే మీరు చూస్తున్నారా, చాలామంది చచ్చిపోతుంటారు, సూసైడ్ చేసుకొని, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటారు. ఎందుకు? సమాధానాన్ని ఇచ్చే దేవుణ్ణి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. సమాధానకర్త ఆయన, ప్రిన్స్ ఆఫ్ ద పీస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అవునా? ఆయనే సమాధానం ఇచ్చేవాడు. అట్లాంటి దేవుడు ముందుగానే ఈ లోకానికి పుడతాడని యెషయా గ్రంథం 9:6 ముందుగానే ప్రకటించడం జరిగింది. దట్ ఈస్ ద స్పెషల్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసు క్రీస్తులో ఉన్న గొప్పతనం అది. అర్థమవుతుందా? అయితే మీరు లూకా సువార్త మీరు మంచిగా చదివితే, ఇంటికి వెళ్ళాక చదవండి ఒకసారి. ఈయన గురించి చాలా చక్కగా ముందుగానే ప్రకటించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి లూకా సువార్త, లూక్ చాప్టర్ 1, లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. 1:27, చాప్టర్ 1:27 వర్స్. దావీదు వంశస్థుడైన యోసేపును మరియా. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ యోసేపు, మరియా ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా దావీదు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే. యోసేపు, జోసెఫ్ అండ్ మేరీ బోత్ ఆర్ బిలాంగ్స్ టు డేవిడ్ జనరేషన్. దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్ళే. జోసెఫ్ ఏమో సొలొమోను నుంచి జోసెఫ్ వస్తే, నాతానులో నుంచి మరియా వచ్చింది. అర్థమవుతుందా? అయితే జనరల్గా అక్కడ ఉన్న జూయిష్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు? 10 yearsకే వాళ్ళు మ్యారేజ్ చేసేస్తారు. అది ఎందుకంటే అది అంతే. ఇక్కడ మన దగ్గర అయితే అరెస్ట్ చేస్తారు. మినిమం 18 సంవత్సరాలు ఉండాలి ఇక్కడ. పురుషుడికైతే 21. అక్కడ అది వాళ్ళ విధానం. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు అట్లా చేస్తారు, అది వాళ్ళ సాంప్రదాయం. అంటే అట్లాంటి టైంలో ఆమెకి పురుషునికి ప్రదానము చేయబడింది. ఇక్కడ మనకి కూడా నిశ్చితార్థము, ప్రదానము, పెండ్లి 3 ఉంటాయి. అర్థమవుతుందండి? నిశ్చితార్థం ఉంటుంది, ప్రదానం ఉంటుంది, పెళ్ళి ఉంటుంది. నిశ్చితార్థం రోజున ఏం చేస్తారు? వచ్చి మామూలుగా మాట్లాడుకోవటం, సంథింగ్ మంచి చెడ మాట్లాడుకుంటారు. నిశ్చితార్థం. ప్రధానం ఎప్పుడు ఉంటుంది? పెళ్ళికి ఒక రోజు ముందు ఉంటుంది, తర్వాత పెళ్ళి. ఇట్లా 3 మనం చూస్తూ ఉంటాం.
కానీ అక్కడ అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి అంటే అప్పుడు ఆ టైంలో కనీసం అట్లీస్ట్ ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ 1 ఇయర్ గ్యాప్లో పురుషుడు కానీ ఇక్కడ స్త్రీ ఏ విధంగా శారీరక సంబంధం పెట్టుకోకూడదు, ఫిజికల్ రిలేషన్షిప్ ఉండకూడదు. ఉంటే ఒకవేళ అది తెలిస్తే పెద్దలు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఒక ఊరి అక్కడ ఉన్నటువంటి ఆ గవికి బయట తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపుతారు. రాళ్ళతో కొట్టి మాట్లాడుతున్నారు అన్న పిల్లలు మాట్లాడొద్దు రాళ్ళతో కొట్టి చంపుతారు. ఓకేనా? అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ధర్మశాస్త్ర కట్టడది. ఇక్కడ ఏమన్నా చూడండి, అక్కడ కన్య యొద్దకు దేవుని చేత పంపబడి ఆమె కన్యక పేరేంటంట మరియా. 28వ వచనం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనగానే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏంటో ఆలోచిస్తుండగా దూత మరియా భయపడకు, దేవుని వలన కృప పొందుతివి, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు, యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆమె 34వ వచనంలో ఒక మాట అంటుంది చూడండి. అక్కడ ఆమె చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. రెండోది, కొంత దేవుని యొక్క వాక్యం పట్ల ఆమెకు అవగాహన కూడా ఉంది. ఆమె భయంకరంగా ఏదో టెన్షన్ పడినట్టు ఆందోళన పడినట్టు లేదు, కానీ అక్కడ దేవదూతను ప్రశ్నిస్తుంది అనమాట, క్వశ్చన్ చేస్తుంది. ఏమని? నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలాగ జరిగిద్ది? పురుషుడితో ఎలాంటి సంబంధం లేదు కదా, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అక్కడ దేవుని యొక్క దేవదూత ప్రశ్నించడం అంటే దేవుని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును, దేవుని కుమారుడని ఆమె చెప్పినప్పుడు చూడండి, అక్కడ ఆమె అన్ని అవమానాలకి ఆమె యాక్సెప్ట్ చేసింది. అంటే సంథింగ్ ఒకవేళ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా తెలిస్తే ఆమెను బయటికి తీసుకెళ్ళి కొట్టేసి చంపుతారు. ఆమె రెడీగా ఉంది, అవమానాలు పొందటానికి కూడా దేవుడి కోసం రెడీగా ఉంది. ఆమె చాలా సిద్ధంగా ఉంది. అంత మాత్రమేనా, ఆమె యేసు ప్రభు గురించి చాలా చక్కగా ఒక మాట మాట్లాడుతుంది. ఏమంటుందో ఒకసారి చూడండి మీరు. నానా ఇట్లా చింతల్లి అటు కూర్చో, అమ్మ కూర్చో నానా. చూడండి, ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ ఉంది చూడండి, చాలా మనం కూడా నేర్చుకోవాలి మరియ నుంచి. 46వ వచనం ఒకసారి చూడండి. 46వ వచనం లోకాసు వార్త 1 సేమ్ అదే అధ్యాయము 46లో మరి ఏమంటుందో చూడండి ఒకసారి. నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది. మరి నుంచి మనం నేర్చుకోవాలి, మన ప్రాణం ఏం చేయాలంట? దేవుణ్ణి ఘనపరచాలంట. మరి అదే చేస్తుంది, నా ప్రాణం ప్రభువుని ఘనపరుస్తుంది. ఆయన మరి ఏం చెప్తుంది తెలుసా? దాసురాలు. చూడండి, అక్కడ మరి ఏమంటుంది? తన దాసురాలి దేన స్థితిని, దాసురాలు అంటే తాను ఒక సర్వెంట్గా పోల్చుకుంటుంది. ఎవరిని? యేసయ్య ఎక్కడ ఉన్నాడు అప్పుడు? యేసయ్య ఎక్కడుండో? కడుపులో ఉన్నాడు. ప్రాణం ఎక్కడ ఉంటుందండి? హృదయం. మనం ఎక్కడ అంటాం కదా, నా హృదయం, నా ప్రాణం అంటున్నాం కదా, నా ప్రాణంతో సమానం అంటాం కదా. ఆ ప్రాణాన్ని ఆమె బహుగా ఘనపరుస్తూ ఏమంటుంది? తన దాసురాలి దేన స్థితిని కటాక్షించను, సర్వెంట్తో పోల్చుకుంటాను తను. చూసారా ఎంతగా తగ్గించుకుంటుందామె? తగ్గింపు, దీనత్వం ఆమె కనపడుతుంది మరియలో, ఆమెలో. చూసారండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. నా రక్షకుడు, ఆమెకు కూడా రక్షణ కావాలంట. అంటే ఆమె మానత్వం, ఆమె పరిస్థితి ఏంటో ఒప్పుకుంటున్నామే. అర్థమవుతుందండి? ఆమె తనకు ఉన్నటువంటి పరిస్థితి ఎంతో ఒప్పుకుంటుంది. ఒకసారి కేరళ నుంచి ఒక సిస్టర్ వచ్చారంట. వచ్చినప్పుడు ఏదో సందర్భంలో మనకి దేవుని సేవకులు దైవజనులు చనిపోయారు, ఆయన ప్రకాష్ గంట్లే గారు. ఏదో సందర్భంలో చెప్తున్నప్పుడు మరియా అంటుంటే ఆమె వినేసిన తర్వాత వెళ్ళిపోయి కాల్ చేసిందండి. కేరళ వెళ్ళి ఫోన్ చేసి, ప్రకాష్ గారు మీరు మెసేజ్ అయితే బాగా చెప్పారు, కానీ మీరు మాట్లాడితే మరియా అంటలేదేంటి, మరియ గారు అంటలేదేంటి, మరియా అన్నారేంటి అని కొంచెం సీరియస్గా ఉందంట. నేను ప్రకాష్ గంట్లే గారు ఒకటే అంట, అవునమ్మా
సరే, మీకు అలా అన్నందుకు మీకు కోపం వచ్చింది కదా. సరే, నేను కూడా మిమ్మల్ని ఒకటి మాట్లాడుతా. మీరు ఎప్పుడు కూడా యేసు యేసు యేసయ్య యేసు అంటున్నారు, యేసు గారు అంటలేదేంటి? యేసు గారు అని పిలవట్లేదేంటి? అంటే ఇప్పుడు యేసు ప్రభు కంటే మరీ కంటే యేసు ప్రభు గొప్పోడు కాదా అనంట ఆయన. అంటే గొప్పోడు అనంట. మరి మీరు ఎందుకు గారు అని పిలవట్లేదు అనంట. అంటే గారులో గొప్పతనం కాదు. ఆమె చెబుతున్న పరిస్థితి ఏంటంటే, నాకు ఒక రక్షకుడు కావాలి, నా దేన స్థితిది అని ఆమె ఒప్పుకుంటుంది, తగ్గించుకుంటుంది. మనుషులు హెచ్చించాలని చూస్తున్నారు, ఆమెమో తగ్గించుకుంటుంది. నా ప్రభు, ఓ సృష్టికర్త, నాకు రక్షణ ఇచ్చేటటువంటి దేవదేవుడు నా గర్భంలో పుట్టడం ఎంత గొప్ప భాగ్యం, నేను ఎంత ధన్యురాలని ఆమె మొత్తుకుంటున్నావా. ప్రపంచాన్ని ఇది పరిస్థితిని ఆమె ఎంతగానో తగ్గించుకుంటుంది. నా దేవుని యందు ఆనందిస్తుంది. అసలు ఎంత గొప్ప భాగ్యం. ఆమె విర్రవీగల సృష్టికర్త ఎందుకు దేవదూత గబ్రియేలు దేవత చెప్పు, నువ్వు లోకరక్షకుడు పుడతాడంటే. నాకు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చేసి మా ఇంటికి వచ్చి భోజనం చేసి నేను నీకున్నాను అని అంటే మనం ఎట్టుంటాం? నేను తలుసుకుంటే ఎమ్మటే ఫోన్ చేస్తా పోలీస్ స్టేషన్కి అంటాం కదా. లోకరక్షకుడు పుడతాడంటే ఏమన్నా గర్వం రావాలా, ప్రౌడ్గా నేనేంటో అనాలా. ఆమె ఏమంటుంది? సర్వెంట్, నాకు కూడా రక్షణ కావాలి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, నన్ను అన్ని తరాలు ధన్యురాలు అంటారు అని ఆమె చాలా తగ్గించుకుంటూ ఉంటుంది. ఆయన నుంచి మనం మరీ నుంచి అది నేర్చుకోవాలి. అందుకనే ఆయన గొప్ప దేవుడు, మహోన్నతమైన దేవుడు. అందుకనే యేసు ప్రభు గురించి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? మొదటి అధ్యాయంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు కాదని మొత్తుకొని తిరిగే వాళ్ళు చాలామంది బయలుదేరారు. ఈ రోజున గడప గడపకి వెళ్తున్నారు, వాళ్ళే బాగా కష్టపడుతున్నారు. కానీ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటంట? ఆది ఉందంట, వాక్యం ఉందంట. వాక్యం అంటే ఏంటి? కొన్ని పదాల సముదాయం, సెంటెన్స్ ఫార్మేషన్ అన్నమాట వర్డ్ అనేది. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యము ఎలా వచ్చాడంట? 14వ వచనంలో, శరీరధారిగా వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. వాక్యాలు ఏమైతే చెప్పబడినవో వాటి నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు ఇవన్నీ చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకేలు వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఏమన్నారు తెలుసా? అరే, నీకు పట్టుమని 50 ఇయర్స్ కూడా లేవు కదా, 40 ఇయర్స్ లేవు కదా, నువ్వు ఏ విధంగా చెబుతున్నావు అని యేసు ప్రభుని కొంచెం, ఆయన దైవత్వాన్ని కొంచెం తక్కువ చేసి చూడాలని మాట్లాడితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి బీపీ వచ్చేసింది వాళ్ళకి. ఏమన్నాడో? యోహాను సువార్త 8:58 ఒక మాట చూడానా? నెహెమ్యా 8:58 చూడు, టకటగా చూడాలా. 8:58, జాన్ చాప్టర్ 8:58. మామూలు మాట కదా అక్కడ. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అంటాడు. చూడు ఒకసారి అక్కడ. అబ్రహాము పుట్టక మునిపే. అబ్రహాం ఎప్పుడు, యేసు ప్రభు ఎప్పుడు పుట్టింది? చాలా ఉంది కదా గ్యాప్ అండి, అవునా? ఆయన పుట్టక మునుపు నుంచే నేను ఉన్నాను. ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ చెబుతున్నాడు, ఆయన యొక్క దైవత్వం గురించి ఆయన చెబుతున్నాడు. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు, రాళ్లతో కొట్టి చంపాలని చూశారు ఆయన మీద. చూడండి అక్కడ లోకాసు వార్త 2వ అధ్యాయం 25-32. లోకాసు వార్త 2వ అధ్యాయం 25-32. లూక్ చాప్టర్ 2:25-32. లోకాసు వార్త 2:25-32.
ఉమ్. మీరు ఒక మాట చూడండి, అక్కడ చూడండి, సుమోయేను చావటానికి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. పెద్ద వయసు వచ్చిందన్నమాట. కొద్ది కొద్ది టైంలో కానీ చనిపోవటానికి రెడీగా ఉన్నాడు, ముసలివాడు. అలాంటి ముసలివాడు చిన్న బాలుడుగా ఉన్న యేసు ప్రభువుని ఎత్తుకొని ఏమన్నాడండి? నాదా, నీ మాట చొప్పున సమాధానంతో ఆ దాసుని, నీ సర్వెంట్ని, ఆ చిన్న బాలుడిని, ఆయనకు అర్థమైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందుగానే బయలుపరిచాడనమాట. ఆ చిన్న బిడ్డని ఎట్టుకొని అన్నాడనమాట, నాదా, దేవా అంటున్నాడు. చూసారండి? నీ దాసుణ్ణి, సర్వెంట్ దాసుణ్ణి పోనిస్తున్నావు. ఎందుకు? ఓ వ్యక్తి పోనీయాలని అంటే చనిపోవాలన్నా, లేదు కొద్ది కాలం నువ్వు జీవించాలన్నా, మరణము యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. మరణపు యొక్క తాళం చెవులు ఆయన దగ్గరే ఉంటాయి. ఎంతకాలం మనం జీవించాలి, ఎంతకాలం మనం ఇక్కడ ఉండాలి, ఎప్పుడు చనిపోవాలి, మొత్తం ఆయనే తాళం చెవులు, కీ. అవునా? తాళం మొత్తం ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు. అవునా? నీ దగ్గర నా దగ్గర ఉండవు. అర్థమవుతుందండి? మరణం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు గురించి చాలా విషయాలు బైబిల్లో ఆయన యొక్క దైవత్వం గురించి చాలా అద్భుతంగా రాయబడి ఉన్నది. ఇందాకే చదివారు మన సురేష్ బదరు. హెబ్రీ 7:26లో ఆయన ఏంటంట? పవిత్రుడంట, నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. ఆయన బిరుదులవన్నీ. పవిత్రుడు. మనుషులు ఎవరు చెప్తారు పవిత్రుడని? ఆయన ఒక్కడే పవిత్రుడు. ఎక్కడ కూడా సవాల్ విసిరి, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారా అని సవాల్ విసిరితే ఎవ్వరూ ఆయనలో సవాలు విసరలేకపోయారు. కానీ మిగతా బైబిల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎట్టుందని మాట్లాడతారు తప్ప యేసు ప్రభు గురించి ఏం మాట్లాడలేరు. పవిత్రుడు ఆయన, నిర్దోషి అంటే దోషము లేనివాడు ఆయన. మనుషులు ఎవరు చెప్తారు నేను నిర్దోషమంతుడని? ఎవరు చెప్పలేరు. ఆయన ఒక్కడే నిర్దోషి. నిష్కల్మషం అంటే ఎలాంటి, మనం అంటుంటాం, తెలుగు రాష్ట్రాలు అంటారు, వాడికి అసలే కుళ్ళుమోత్తనం ఎక్కువ, ఆమెకు అసలే కుళ్ళుమోత్తనం ఎక్కువ. అంటే వారం లేని తనాన్ని కుళ్ళుమోత్తనం అంటారన్నమాట. నిష్కల్మషం అంటే కల్మషం లేనటువంటి ప్యూర్ యేసు ప్రభు. ప్రధాన యాజకుడు, అతి ప్రధాన యాజకుడు. నాకు బ్రదర్ చెప్పినట్టుగా అతి ప్రధాన యాజకుడు ఆయన. ఆయనకి సరిపోయినటువంటి వాళ్ళు ఎవరో లేరు. ఎందుకంటే ఆయన అందరి లెక్కన తన పాపం కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటంట? ఎందుకంటే ఆయన పాపం ఏమీ చేయలేదు, ఆయనలో కపటం లేదు. అయినప్పుడు కూడా తనకు తానుగానే ఇక ఆయన ఒక్కసారి చెల్లించిన తర్వాత ఇంకా మనం బలియాగాలు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇప్పటికీ చేస్తున్నారు బలి పూజలు, అయ్యో సంథింగ్ యాగాలు. క్రిస్టియన్స్ కూడా కొంతమంది చేస్తూ ఉంటుంటారు. మనకు అవసరం లేదు. నో బలి. బలి అయిపోయింది. బలియాగం యేసు ప్రభు చేసేసాడు. కాబట్టి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తున్నాయి. ఇంకా చాలా మాటలు బైబిల్లో మనం స్పష్టంగా చూస్తే ఆయన రాజులకు రాజు అని. నా టైం అయిపోయింది. రాజులకు, నాకు ఇచ్చిన టైం, నా టైం కాదు, రాజులకు రాజు, ప్రభువులకే ప్రభు. ఎవరన్నా రాజులు ఉన్నారంటే ఆ రాజులు మొత్తం మీదకి రాజు ఆయనే, కింగ్. ప్రభువులు ఎవరైనా ఉన్నారంటే, పరిపాలించే ప్రభువులు ఎవరున్నారంటే ప్రభువుల మీద ప్రభు. మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడంట. ఆది సంభూతుడు. ఆయన జీవాధిపతి. జీవాధిపతి అంటే జీవంకి అధిపతి. నువ్వెంతకాలం ఇక్కడ ఉండాలి, మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆయన నమ్మకమైన సాక్షి అని ఉంటుంది బైబిల్లో. నమ్మకమైన సాక్షి, ఐ విట్నెస్. నీ తరపు నుండి అక్కడికి వచ్చి ఉత్తరవాదిల లాయర్, వకీల్ సాబ్ అంటారు హిందీలో, వకీల్ సాబ్. ఉత్తరవాది వచ్చి నీ తరపున ఆయన వాదిస్తాడు. నువ్వు నీ గురించి సాతాను రకరకాల చెబుతుంటుంది. అలాంటి వాడు నువ్వు పరలోకం ఇస్తావంటే తండ్రి దగ్గరకు వచ్చి నీ తరపున వాదిస్తాడు. దేవా, ఇదిగో ఈయన కోసం నేను కలువరి సిరులో ప్రాణం పెట్టేసా, చనిపోయా, చూడు, నేనేం పాపం చేయలేకపోయినా కానీ నేను ఆయన కోసం విధి చేశాను. నీ తరపున వాదించడానికి వచ్చిన వకీల్ సాబ్, లాయర్ యేసు ప్రభు. ఆయన గురించి చాలా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడే అన్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిసిద్ది.
ఆదియందు నువ్వు భూమికి పునాది వేసావంటాడు హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయం మనం చదువుతున్నప్పుడు. అర్థమవుతుందండి? ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆల్ఫా ఒమేగా ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే. చాలా స్పష్టంగా ఉంటుంది. ఆల్ఫా ఒమేగా, మొదటివాడును కడపటివాడును ఆయనే. ఇదిగో యుగ యుగములు దేవుడినై ఉన్నాడు అంటాడు అనమాట. పద్మాసు దీపం దగ్గర ఆ యోహాను గారికి చెబుతుంటారు. ఇలా మనం ప్రభు గురించి చూస్తే ఆయన యొక్క బిరుదులు, ఆయన యొక్క దైవత్వం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ క్రిస్మస్ రియల్ మీనింగ్ ఏంటంటే వర్షిప్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రిస్మస్ ట్రీని ఆరాధించడం కాదు, క్రిస్మస్ ఎదురుకు పెట్టిన స్టార్ని చూసి మురిసిపోవటం కాదు. ఆ రంగు, ఆ యొక్క గలిబిడి, ఆ ఆనందం, ఆ కొవ్వొత్తులు వెలుగు కొద్దిసేపు ఉండి ఆరిపోద్ది. ఎల్లప్పుడూ వెలుగుతుండేవాడు యేసు ప్రభువే. కాబట్టి క్రిస్మస్ మనకిస్తున్న మెసేజ్ ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన యొక్క కనికరము, ఆయన వలె జీవించడం. ఒక దైవజనుడు అంటాడు, ఒక ట్రూ క్రిస్టియన్ ఎలా జీవిస్తారంటే యేసు ప్రభు లోపలికి వచ్చేసి ఆయన వేసుకున్న ఆ కాళ్ళ దగ్గరకు వచ్చేసి అలా ఉండేసి ఆయన కళ్ళతో చూస్తూ ఉంటుంటే మనం ఏమీ చేయమంట. ఒక అందమైనటువంటి స్త్రీని మనం చూసినప్పుడు యేసు ప్రభు అయితే ఎలా చూస్తాడు అని చూస్తే కుమార్తెలా చూస్తాడు కదా. మనం కూడా అలాగే చూడటం క్రిస్మస్ అంట. ఇదిగో ఈ పని యేసుక్రీస్తు అయితే ఎలా చేస్తాడు, ఈ పని ఎలా ఆయన డీల్ చేస్తాడు, ఈ ప్రాబ్లంని ఎలా ఆయన డీల్ చేస్తాడు, నీకు ఎదురుగా ఏదో సంథింగ్ ఉంది కదా, దీన్ని అయితే ఆయన ఎలా చేస్తాడు, నేను కూడా అలాగే చేస్తా అని అంటే అదే క్రిస్మస్ అంట.